ఒక అందమైన అమ్మాయి వాళ్ళ హస్బెండ్‌తో కాకుండా వేరే ఒక అతనితో ఫిజికల్ రిలేషన్‌షిప్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత నుంచి ఆమె లైఫు ఎటువంటి మలుపులు తిరిగింది. ఫైనల్‌గా ఆమెకి ఏమైంది అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ అంతా ఉంటుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి ఒక గుర్రపు బండిని చూపిస్తారు. ఈ గుర్రపు బండిలో మన మూవీ హీరోయిన్ అయిన తెరీస్‌ని తీసుకుని వాళ్ళ డాడీ వాళ్ళ అత్త ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఈమె మన తెరీస్ వాళ్ళ అత్త. ఈమె పేరు వచ్చేసి రాకిన్. తెరీస్ వాళ్ళ ఫాదర్ ఇలాగ అంటాడు, నా భార్య కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. నేను తెరీస్ ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. నా దగ్గరున్న డబ్బులు నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఇక తెరీస్ నువ్వే చూసుకోమని తెరీస్ రాకిన్ కి అప్పగిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాకిన్ కూడా తెరీస్ తన కన్న కూతుర్లాగా భావించి చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. అలాగే రాకిన్ కి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఇతని పేరు వచ్చేసి కమిన్. రాకిన్ తన కొడుకుని కోడల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటుంది. అలాగే తెరీస్ కమిల్ కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఒకే మంచం మీద పడుకుంటారు. ఒకే కంచంలో తింటూ ఉంటారు. కానీ కమిల్ కి మాత్రం కొద్దిగా ఆరోగ్యం సరిగ్గా ఉండదు. తను కొద్దిగా తింగరవాళ్ళలాగా ఉంటాడు. సీన్ కట్ చేస్తే తెరీస్ కమిల్ వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడే రాకిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అనుకుంటుంది. వీళ్ళిద్దరి పెళ్లి గురించి తెరీస్ కి కమిల్ కి చెప్తుంది. కమిల్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ తెరీస్ మాత్రం అంత ఆనందపడదు. ఎందుకంటే కమిల్ కొద్దిగా తింగరవాళ్ళలాగా ఉంటాడు కాబట్టి. కానీ తనని చిన్నప్పటి నుంచి పెంచిన తన అత్త మాటకి నో చెప్పలేక కమిల్ ఇంకా పెళ్లి చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ ప్యారిస్ వెళ్ళిపోతారు. ప్యారిస్ లో కమిల్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న తెరీస్ మాత్రం ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. ఒకవైపు రాకిన్ కూడా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటుంది. ఒకవైపు మన కమిల్ పొద్దునుంచి ఉద్యోగం చేసి సాయంత్రం ఇంటికి వచ్చి పడుకుని పోతూ ఉంటాడు. తన భార్యతో కొద్ది సమయం కూడా స్పెండ్ చేస్తాకి తన టైం లేనట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందువలన తెరీస్ కూడా ఎటువంటి సుఖం లేక చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఒక రోజు కమిల్ తన పనిచేసే చోటు నుంచి లోరన్ అనే ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొస్తాడు. ఇతను కమిల్ చిన్నప్పుడు ఫ్రెండ్. రాకిమ్ కూడా లోరన్ చూసి చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే మన కమీర్ కి లోరన్ తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. లోరన్ కమీర్ చిన్నప్పుడు ఎంతో బాగా ఆడుకుంటూ ఉంటారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళా కలిశారు అని రాకిమ్ చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ కూర్చుని భోజనం చేస్తారు. కానీ ఒకవైపు తెరీస్ మాత్రం ఒక రకంగా లోరన్ చూస్తూనే ఉంటుంది. లోరన్ కూడా అర్థమైపోతుంది తెరీస్ నా వైపే చూస్తుంది, తెరీస్ నన్ను ఇష్టపడుతుంది అని. సీన్ కట్ చేస్తే లోరన్ కి పెయింటింగ్ వేయటం అంటే చాలా ఇష్టం. అందుకు కమీర్ నువ్వు కూర్చోడా అని చెప్పి లోరన్ కమీర్ ఫోటోని చాలా అందంగా గీస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కమీర్ ఫోటో చాలా బాగా నచ్చుతుంది. కమీర్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. అదే సమయంలో రాకిన్ కి ఒక చిన్న పని పడి కిందకి వెళ్ళిపోతుంది. కమీల్ కూడా నేను ఇప్పుడే వస్తాను, నాకు చిన్న పని గుర్తొచ్చింది అని కమీల్ కూడా కిందకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రూమ్ లో తెరీస్ లోరన్ వీళ్ళిద్దరే ఉంటారు. ఒకవైపు తెరీస్ లోరన్ ని అదో రకంగా చూస్తూ ఉంటుంది. మన లోరన్ కూడా మొత్తం అర్థమైపోతుంది తెరీస్ నన్ను కోరుకుంటుంది అని. ఇంకా తెరీస్ తట్టుకోలేక లోరన్ దగ్గరికి వెళ్లి తనకి ఇచ్చేస్తుంది. లోరన్ కూడా రెచ్చిపోతాడు. ఇంకొక టయాన్ని వీళ్ళిద్దరి రిలేషన్ ఎంత రేంజ్ కి వెళ్ళిపోతుందంటే ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేనంత రేంజ్ కి వెళ్ళిపోతుంది. ఇక మన లోరన్ కూడా కమీర్ పనిచేసే ఆఫీస్ లోనే పనిచేస్తూ ఉంటాడు కాబట్టి కమీర్ బిజీగా ఉండే టైం చూసి తెరీస్ దగ్గరికి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మన తెరీస్ కూడా నాకు ఒంట్లో బాగోలేదు అని రాకిన్ ని చెప్పి ఇంటి వెనకాల రూమ్ లో పడుకుని లోరన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ అలాగా ప్రతిరోజు రిపీట్ చేస్తూనే ఉంటారు. సీన్ కట్ చేస్తే ఒక రోజు కమీల్ లోరన్ తో ఇలాగ అంటాడు, నాకు పెళ్ళయి చాలా రోజులు అవుతుంది, కానీ నా భార్య మాత్రం నాతో సరిగ్గా ఉండటం లేదు. అలాగని నేనేం తప్పు చేయలేదా అంటే నేను కూడా ఎప్పుడు ఆఫీస్ అని ఆఫీస్ లో పనిచేస్తూ ఇంటికి వెళ్ళి పడుకుంటూ అదే చేస్తున్నాను. నా వైపు కూడా తప్పు ఉంది. ఇప్పుడు నా భార్యని ఆనంద పెట్టడానికి నేను ఏం చేయాలి అని డైరెక్ట్ గా కెమిల్ లోరన్ అడుగుతాడు. అప్పుడు లోరన్ ఇలాగ అంటాడు, పెళ్ళైన కాడి నుంచి నీ భార్యకి ఏమిష్టమో ఏమిష్టం లేదో నువ్వు ఏమన్నా కనుక్కున్నావా? నా మాటని నువ్వు ఆఫీస్ కి కొద్దిగా తక్కువ సమయం కేటాయించి ఇంటికి వెళ్ళి నీ భార్యతో ఎంజాయ్ చేయని లోరన్ అంటాడు. ఇక ఆ నైట్ కమీల్ ఇంటికి వెళ్లి తెరీస్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. కానీ తెరీస్ కి మాత్రం కమీల్ అలా చేయటం అసలు నచ్చదు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు నుంచి మన లోరన్ ఎప్పుడులాగే కమీల్ ని ఆఫీస్ లో పెట్టి తెరీస్ ఇంటికి వస్తాడు. తెరీస్ ఒళ్ళో పడుకుని కౌరీ చెప్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఉన్నట్టుండి రాకిన్ వస్తుంది. మన లోరన్ పెద్ద చురుకైన కుర్రాడు కాబట్టి ఓ మూలకెళ్ళి దాక్కుంటాడు. రాకిన్ తెరీస్ ని నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే నా ఒళ్ళంతా నొప్పులు వస్తుంది అని తెరీస్ సమాధానం ఇస్తుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు కమీర్ ఇంటికి వచ్చి తెరీస్ కి ఒక బుర్ర పగిలిపోయే విషయం చెప్తాడు. కమీర్ ఇలాగ అంటాడు, నేను ఎప్పుడూ ఆఫీస్ అంటూ నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అందుకు ఆ జాబ్ నేను మానేసి మా అమ్మలాగే ఒక చిన్న బిజినెస్ నేను స్టార్ట్ చేసుకుంటాను. ఆ డబ్బులు మనకు సరిపోతాయి. అలాగే నేను జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాను అన్న విషయం మా అమ్మ తెలిస్తే మా అమ్మ నన్ను తిడుతుంది. అందుకు మన ఇద్దరం వేరే ఊరు వెళ్ళిపోయి ఉంటే అక్కడ మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉండొచ్చు అని కమీర్ అనగా తెరీస్ ఇలాగంటుంది, ఎందుకు జాబ్ మానేయటం, ఇప్పుడు మనం హ్యాపీగానే ఉన్నాం కదా, నువ్వు అనవసరంగా జాబ్ మానేస్తే మన ఫ్యూచర్ కి ఏమన్నా తేడా కొడుతుందేమో, నువ్వు ఇదే జాబ్ కంటిన్యూ
కంటిన్యూ చేయంటే కమీర్ అసలు దేనికి ఒప్పుకోడు. నేను ఎప్పుడు నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను, అందుకే ఈ నిర్ణయం అని కమీర్ అంటాడు. ఇంకా తెరీస్కి ఏం చేయాలో తెలియక లోరన్ దగ్గరికి వెళ్ళి ఇలాగంటుంది, నన్ను కమీర్ వేరే ఊరు తీసుకువెళ్ళిపోతాను అని అంటున్నాడు. నువ్వేమో నేను నీకు బాగా ఇష్టము, నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నావు, నువ్వు నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావు అని తెరీస్ లోరన్తో అంటే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని లోరన్ అంటాడు. అప్పుడు తెరీస్ ఇలాగంటుంది, మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అంటే మనం కమీర్ని చంపేయాలి, దానికి నీకు ఓకేనా అంటే లోరన్ కూడా ఓకే అని అంటాడు. ఆ తర్వాత నుంచి తెరీస్ కమీర్ని ఎలా చంపేయాలి అన్న ప్లానింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తెరీస్ కి ఆలోచన వస్తుంది, ఆ ఊరి దగ్గరలో ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ పక్కనే ఒక నది ఉంటుంది, కమీర్ని ఆ నదిలోకి తీసుకువెళ్లి ఆ నదిలో చూసి చంపేద్దామని ఒక డేంజరస్ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ అమలు చేయడానికి తర్వాత రోజు తెరీస్ కమీర్ దగ్గరికి వెళ్లి, నన్ను పార్కు తీసుకెళ్తావా, లైట్ గా ఎంజాయ్ చేసి వద్దామని అంటుంది. కమీర్ కూడా తెరీస్ ని ఎక్కడికి తీసుకెళ్లేదు అని సరే వెళ్దామని అంటాడు. అలాగే కమీర్ లోరన్ కూడా పార్క్ వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావని లోరన్ కూడా తీసుకుని వెళ్తాడు. ఒక రకంగా చెప్పాలంటే లోరన్ కి తెరీస్ కి కాలం కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో వీళ్ళ ముగ్గురు ఒక బోట్ బుక్ చేసుకుని ఆ నదిలో వెళ్తూ ఉంటాడు. వెళ్లేదారిలో మన లోరన్ కమీర్ ని ఒకటేసారి ఆ వాటర్ లోకి తోసేస్తాడు. కమీర్ కి ఈత కొట్టడం రాదు, అందుకు ఆ నీటిలో మునిగిపోయి కమీర్ చనిపోతాడు. ఒకవైపు తెరీస్ లోరన్ ఒడ్డుకొచ్చేసి ఏమీ తెలియని అమాయకుల్లాగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కమీర్ బాడీ కోసం బోట్లేసుకుని వెళ్లి నెతుకుతూ ఉంటారు. ఒకవైపు కమీర్ చనిపోయారు అన్న విషయం రాకిన్ కి తెలిసిపోతుంది. రాకిన్ ఎంతో దారుణంగా ఏడుస్తూ ఉంటుంది. కొద్ది సమయంలోనే కమీర్ బాడీ దొరికేస్తుంది. ఇంకా తర్వాత చెయ్యాల్సిన పనులేమున్నాయి అన్ని చేసి కమీర్ బాడీని పూర్తి చేస్తారు. ఇక ఆ తర్వాత నుంచి తెరీస్ లోరన్ ఒక రేంజ్ లో రెచ్చిపోతూ ఉంటారు, ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగా చాలా రోజులు గడిచిపోతాయి. ఫైనల్ గా ఒక రోజు లోరన్ తెరీస్ దగ్గరికి వచ్చి, నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడ ఉంటాం, ఎప్పుడు నిన్ను వచ్చి కలవటం ఇదంతా చాలా కష్టం అయిపోతుంది, నా మాట నేను ఈ పేరుని ఏమేమి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు అలాగే డబ్బులు అవన్నీ పట్టుకుని వచ్చి మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అని అంటాడు. అప్పుడు తెరీస్ ఇలాగంటుంది, నా పేరుని ఒక్క రూపాయి కూడా లేదు, ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళే నన్ను చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు అని తన చిన్నప్పుడు ఏం జరిగిందో ఆ విషయం అంతా తెరీస్ లోరన్ తో చెప్తుంది. అప్పుడు లోరన్ ఇలాగంటాడు, నువ్వు ఒంటరి దానిలాగా ఏమీ లేని దానిలాగా యాక్ట్ చెయ్యి, అప్పుడు నీకు పెళ్లి చేస్తారు, అది కూడా నన్నే ఇచ్చి చేస్తారు, మన ఇద్దరికి పెళ్లి అయిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా తీసేసుకుని మనం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని అంటాడు. అప్పుడే మన తెరీస్ కి ఒక చిన్న అనుమానం వస్తుంది, వీడేంటి మాట్లాడితే ఆస్తి ఆస్తి అని అంటున్నాడు, వీడు అసలు నన్ను ప్రేమించాడా లేకపోతే ఆస్తిని ప్రేమించాడా అని అనుమానంలో పడుతుంది. సీన్ కట్ చేస్తే ఒకవైపు రాకిన్ నా కొడుకు గురించి ఆలోచిస్తూ నా కోడలికి నీ అన్యాయం చేస్తున్నానేమో అని ఆలోచనలో పడుతుంది. అదే సమయంలో ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు వచ్చి, ఏంటమ్మా నీ కొడుకు చచ్చిపోయాడు కదా, మరి నీ కోడలికి రెండో పెళ్లి చేయొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఒకవైపు రాకిన్ కూడా నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను, కానీ భర్త చనిపోయిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంటూ ఉండగా అందులో ఉన్న ఒకటి ఇలాగంటాడు, మీ ఓడు క్లోజ్ ఫ్రెండ్ లోరన్ ఉన్నాడు కదా, అతన్ని ఇచ్చి పెళ్లి చేయండి, కరెక్ట్ జోడీ అవుతుంది అని అంటాడు. ఇంకా రాకిన్ కూడా అదే కరెక్ట్ అని తెరీస్ కి లోరన్ కి పెళ్లి చేసేస్తుంది. వీళ్ళిద్దరికి పెళ్లి అయితే అయిపోయింది, కానీ తెరీస్ మాత్రం ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది, అనవసరంగా నా భర్తను నేను చంపేశాను, నా భర్త చాలా మంచివాడు, అతను చనిపోయినందువలన ఈ గొట్టంగాన్ని ఇచ్చి నా పెళ్లి చేశారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ కూడా అంత మంచిగా ఏమి ఉండదు. తెరీస్ కి అయితే నా భర్తను నేనే చంపేశాను అన్న గిల్ట్ అయితే తన మనసులో అలాగే ఉండిపోతుంది. ఒకవైపు ఏమో ప్రతిరోజు లోరన్ తాగేసి వచ్చి ఇంట్లో రచ్చరచ్చ చేసేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత రాకిన్ తెరీస్ తో ఇలాగంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ సహజం, నువ్వే ప్రతిదానికి సర్దుకొని నీ కాపురాన్ని నువ్వే ముందుకు నడుపుకోవాలి అని రాకిన్ తెరీస్ తో అంటుంది. ఇంకా తెరీస్ తన అత్త కోసం తనకి ఎన్ని కష్టాలున్నా గానీ పైకి నవ్వుతూ అలాగే బతికేస్తూ ఉంటుంది. ఒక రోజు వీళ్ళు ముగ్గురు పార్క్ వెళ్తారు. అక్కడ ఉన్నట్టుండి రాకిన్ కి పక్షివాతం వచ్చేసి అక్కడే పడిపోతుంది. ఇక ఈ సిచ్యువేషన్ నుంచి తెరీస్ వాళ్ళ అత్తని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు రాకిన్ బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉండగా బయట వీళ్ళిద్దరూ డబ్బులాడుకుంటూ ఉంటారు. అందులో తెరీస్ వాళ్ళ హస్బెండ్ ని ఎలాగంటుంది, నా భర్త చావుకు నువ్వే కారణం అని, అతను కూడా నువ్వు చంపమంటేనే కదా నేను చంపాను అని ఈమెతో గొడవడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉండగా లోపల రాకిన్ కి అర్థమైపోతుంది, నా కొడుకు చావుకి వీళ్ళిద్దరే కారణం అని. ఇంకా ఆ తర్వాత రోజు రాకిన్ ని చూడడానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అప్పుడు రాకిన్ వాళ్ళందరితోని నా కొడుకు చావుకి కారణం నా కోడలు అలాగే దాని హస్బెండ్ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనకి పక్షవాతం వచ్చిన కారణంగా సరిగ్గా చెప్పలేకపోతుంది. కానీ తను చెప్పడానికి ట్రై చేస్తుందన్న విషయం పక్కన ఉన్న లారెన్ కి అర్థమైపోతుంది. ఇంకా లారెన్ ఇలా అనుకుంటాడు, మా అత్తను కూడా చంపేస్తే గానీ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉండదు అని ఒక మెడికల్ షాప్ కి వెళ్లి విషయాన్ని కొంటాడు. ఆ విషయం పట్టుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తారు. ఒకవైపు రాకిన్ తన చేతి కర్రని ఇంకులో ముంచి నా కొడుకుని చంపింది నా కోడలు ఆమె హస్బెండే అని కింద రాస్తుంది. ఆ విషయం రాకిన్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి చూసి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తెరీస్ అక్కడికి వచ్చి చూస్తే నేల మీద ఈమె రాసిన పదాలు అనేది కనిపిస్తాయి. అప్పుడు తెరీస్ కి అర్థమైపోతుంది, ఈ విషయం మొత్తం ఊళ్ళో
ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో లోరన్ అక్కడికి వస్తాడు. లోరన్ దగ్గరికి తెరీస్ వెళ్ళి మనం కమీర్ని చంపానన్న విషయం ఒక అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగితే లోరన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ముందు మీ అత్తయ్యని ఒక నది ఒడ్డుకి తీసుకువెళ్దాం అని అంటాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరూ ర్యాకిన్ ని తీసుకుని ఒక నది ఒడ్డుకి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత లోరన్ తనకున్న మందుని ఓయిన్లో కలిపి తెరీస్ కి కొద్దిగా ఇచ్చి ఇతను కొద్దిగా తాగి వీళ్ళిద్దరూ అక్కడే చనిపోతారు. అప్పుడు ర్యాకిన్ వాళ్ళ వెంక చూస్తూ మనసులో ఇలాగ అనుకుంటుంది, అసలు వీళ్ళిద్దరూ నా కొడుకుని ఎందుకు చంపారు, వీళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారు అని. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూసారో ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.